బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటించిన సికందర్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైంది. 200 కోట్ల బడ్జెట్తో సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో 210 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్లో విడుదలైన సినిమాలు కొన్ని 8 వారాలకు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇదే బాటలో సికందర్ చిత్రం కూడా స్ట్రీమింగ్కి రానుంది. మే 25 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు తాజాగా ఒక ట్రైలర్ని కూడా నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. అయితే కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కథ విషయానికొస్తే గనక కథ చాలా పాతదే. దర్శకుడు చెప్పిన తీరు అంతే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు. రాజ్కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్కోట్కి 2 పేర్లుంటాయి. సికందర్, రాజాసాబ్, రాణి సాయిశ్రీ అన్యోన్య దంపతులుగా ఉంటారు. తమ రాజ్యంలోని ప్రజలను కంటికి రెపలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు మంత్రి ప్రధాన్తో మొదలైన వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. ఆమె చివరి కోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేయాలని కోరుతుంది. అయితే ఎవరైతే రాణి నుంచి అవయవదానం పొందుతారో వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముగ్గురి జీవితాల్లోకి సికందర్ ఎలా ఎంటర్ అవుతాడు? మంత్రి ప్రధాన అనుచరుల నుంచి వారిని సికందర్ ఎలా కాపాడుతాడు? ఇంతకీ సాయిశ్రీ ఎలా మరణించింది? అవయవదాన గ్రహీత వైదేహి అంటే కాజల్ అగర్వాల్కు ఉన్న సమస్య ఏంటి అనేది సినిమాలో తెలుసుకోవాల్సిందే.